హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను పిక్కీ కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను. సో మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నది తెలుసుకుందాం. ఇది మీ రిలేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, సెపరేషన్లో ఉన్నా అందరూ చూడొచ్చు. అండ్ ఇది డెక్ 1 బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ డెక్ 2. డెక్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో టైమ్ స్టాంప్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు. ఒకవేళ మీకు 2 డెక్స్ చూడాలనుకున్నా చూడొచ్చు. ఓకే, అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. అలాగే రెమెడీస్, రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కాల్ చేయొచ్చు. అవి 100% వర్క్ అవుతాయి. అలాగే టారోట్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఇవన్నీ ఛార్జబుల్ అండి, అమౌంట్ పే చేయాలి. సో మీరు అమౌంట్ పే చేస్తానంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ బ్లాక్ కలర్ డెక్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీరు రీడింగ్ చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో మీ పర్సన్ ఇప్పుడు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ కరెంట్ ఇంటెన్షన్స్. అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ 8 of Cups. అండర్ ద డెక్ 8 of Pentacles. ఖచ్చితంగా ఇక్కడ నాకు సెపరేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో మీ పర్సనే మీ రిలేషన్ నుంచి వాకౌట్ చేసి ఉండొచ్చు, లేదా ఇప్పుడు మీకు చాలా గొడవలు జరుగుతూ అండ్ మీ పర్సన్కి ఈ రిలేషన్ నుంచి వాకౌట్ చేయాలనే ఆలోచన అయితే మాత్రం ఉండుండొచ్చు. ఎందుకంటే 8 of Cups ప్రజెంట్ ఎనర్జీ. ఈ కార్డ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ తనకి ఆపర్చునిటీ ఉన్నా దాన్ని వదిలి వెళ్ళిపోవడం అనమాట. అది ఇష్టంతో కాదు, చాలా హెవీ హార్ట్తో అండ్ చాలా బాధతో. సో మేబీ మీ ఇద్దరి మధ్య ఎక్కువ గొడవలు జరుగుతూ ఉండొచ్చు, లేదా మీ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోతూ ఉండొచ్చు. సో మీ పర్సన్కి ఈ ఆలోచన అయితే ఉంది. ఎవరైతే ఇప్పుడు రిలేషన్లో ఉన్నారో, ఒకవేళ మీరు సెపరేషన్లో ఉండుంటే కనుక ఎస్ మీ పర్సన్ రీసెంట్లీ వాకౌట్ చేశారు ఈ రిలేషన్షిప్ నుంచి, బట్ ఇప్పుడు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ 4 of Cups ఎనర్జీ. సో తను వాకౌట్ చేయకముందు అనుకుని ఉంటారు, ఓకే నేను ఈజీగా మూవ్ ఆన్ అయిపోతానని. కానీ ఇప్పుడు తనకి చాలా కష్టం అవుతుంది. మీ పర్సన్కి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ చాలా డిసప్పాయింట్ ఫీలింగ్లో ఉన్నారు. ఇక్కడ 4 of Cups ఎనర్జీ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, ఆర్ జెమిని అయి ఉండొచ్చు, ఎయిర్ సైన్. సో ఖచ్చితంగా చాలా మిస్ అవుతున్నారు. అండ్ 2 of Pentacles. మీ పర్సన్కి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తన లైఫ్లో తనకి మీరు కాకుండా వేరే పర్సన్ అయితే ఉన్నారు. ఎందుకంటే 2 of Pentacles విత్ 7 of Cups. సో 2 ఆప్షన్ల గురించి ఆలోచిస్తున్నారు. అండ్ 7 of Cups కూడా ఇక్కడ చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి తనకి. ఇక్కడ 2 ఆప్షన్స్ అయి ఉండొచ్చు, బట్ తను ఏది చూస్ చేసుకోవాలన్నది తనకు తెలియట్లేదు. సో మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం తనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఆప్షన్స్ లేవు అంటే కనుక, మీకు క్లియర్గా తెలుసు అంటే కనుక మీ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, జగ్లింగ్ అవుతున్నారు. అంటే మీ దగ్గరికి తిరిగి రావాలా వద్దా, ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదా, ఆప్షన్స్ లేకపోతే. ఒకవేళ ఆప్షన్స్ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా తన ఆప్షన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ జగుల్ అవుతున్నారు. సో ఏ డెసిషన్ తీసుకోవాలన్నది మీ పర్సన్కి క్లారిటీ లేదు ఇక్కడ. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్డ్స్, ద లవర్స్ అండ్ 3 of Wands. సో ద లవర్స్ కార్డ్ ఖచ్చితంగా అగైన్ ఇక్కడ కూడా లవర్స్ కార్డ్ ఈ 2 of Pentacles అండ్ 7 of Cupsతో కంబైన్ చేసి చూస్తే ఎస్ ఆప్షన్స్ ఉన్నట్టు, బట్ మీకు చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ, లవర్స్ కార్డ్. అండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఇక్కడ. సో మీరంటే ఒక ప్యాషన్ ఉంది, మీరంటే ఒక అట్రాక్షన్ ఉంది. సో ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్స్ ఏంటంటే మెంటల్ క్లారిటీ. సో ఏం చేయాలి, ఏ రిలేషన్లో ఉండాలి, ఎవరితో కంటిన్యూ చేయాలి, ఎవరితో డిస్కంటిన్యూ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది మీ పర్సన్కి. అండ్ 3 of Wands, యా
మీరిద్దరూ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్. సో ఎస్, ఇక్కడ మీ పర్సన్ ఒక కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది. సో మీ ఫీలింగ్స్ కూడా ఏంటో చూద్దాం. దాని తర్వాత మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ద ఎంపరర్, 6 of Pentacles అండ్ జస్టిస్ అండర్ ద డెక్, డెత్ వర్సెస్ రీబర్త్. మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో అయి ఉండొచ్చు. మీరు మాత్రం ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి రిలేషన్షిప్లో. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, నేను 100% ఈ రిలేషన్షిప్కి జస్టిస్ చేశాను, బట్ నా పర్సన్ అలా లేరు. సో నేను 100% ఇన్వెస్ట్ చేస్తే తను 50% ఇన్వెస్ట్ చేశారు. సో లైక్ మీ ఎఫర్ట్స్ ఎక్కువ ఉన్నాయి రిలేషన్షిప్లో. సో మీరు ఏంటంటే ఇక్కడ 6 of Pentacles అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్. మా రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, సో అది ఉండాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ అలా ఉండకపోతే నేను ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తాను, లేదా మీ పర్సన్తో మాట్లాడను అనే ఫీలింగ్స్ అయితే మీకు ఉన్నాయి. ఎందుకంటే ఎంపరర్ అన్నది వెరీ స్ట్రబన్. ఎస్, మీకు మీ పర్సన్ కావాలి, బట్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా వదిలేసుకుని అయితే కాదు ఇక్కడ ద ఎంపరర్ ఎనర్జీ. అందుకే ఇక్కడ డెత్ కార్డ్ విత్ 6 of Swords ఏంటంటే మూవింగ్ ఆన్. మీరు మూవింగ్ ఆన్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడ, మూవ్ ఆన్ అవ్వడానికి కూడా. ఎందుకంటే మీకు వాల్యూ లేదు, మీరు ఎంత చేసినా గుర్తించడం లేదు. సో ఒక్కొక్కసారి మీకు ఈ ఆలోచన అయితే వస్తుంది, నాకు ఈ రిలేషన్ అవసరమా, నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా చంపుకొని తన కోసం ఇంతలా చేయడం అవసరమా, ఇన్ని చేయడం అవసరమా అనే ఆలోచన అయితే మీకు ఉంది. సో అందుకే మీరు ఆలోచిస్తున్నారు ఒక్కొక్కసారి ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోదామని. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం. ఫుల్, 7 of Wands అండ్ 10 of Pentacles అండ్ Knight of Pentacles అండ్ Knight of Swords. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి మీరు సెపరేషన్లో ఉంటే. ఒకవేళ మీరు సెపరేషన్లో లేకపోతే ఖచ్చితంగా తను స్టెబిలిటీ ఇవ్వడానికి రెడీ. సో ఈ రిలేషన్షిప్కి స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ ఇవ్వడానికి అయితే 100% రెడీగా ఉన్నారు. అండ్ Knight of Swords ఏంటంటే కమ్యూనికేషన్. సో వెరీ సూన్ తను మీకు కమ్యూనికేట్ చేస్తారు. అండ్ Knight of Pentacles అంటే స్టెబిలిటీ. సో టైం ఫ్రేమ్ అనేది మనం చెప్పలేము, ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ మీద చాలా సర్కమ్స్టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది టైం ఫ్రేమ్ అన్నది. సో ఇక్కడ బట్ మీ పర్సన్ అయితే రిలేషన్షిప్ గురించి ఫైట్ చేస్తారు. 7 of Wands న్యూ బిగినింగ్ కావాలి. ఒకవేళ మీరు రిలేషన్లో ఉన్నట్టయితే మీ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేసి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ఆలోచిస్తారు. సో యూనివర్స్ మెసేజెస్ ఏంటి చూద్దాం. యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి? 2 of Swords, Knight of Cups అండ్ 9 of Cups అండ్ 4 of Swords. సో మీకు ఏమైనా డిప్రెషన్ కానీ ఓవర్ థింకింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉంటే మీరు హీల్ అవ్వండి. యూనివర్స్ మీకు అదే చెప్తుంది. హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. హీలింగ్ రిలేషన్షిప్ కనే కాదండి, మనకి కూడా హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఏదైనా అచీవ్ చేయాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా ఫస్ట్ మనం హీల్ అయి ఉండాలి. అండ్ 9 of Cups ఖచ్చితంగా మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అవుతుంది మీ లైఫ్లో. ఎంతో కాలం నుంచి మీకు ఒక విష్ అన్నది నెరవేరకపోతూ ఉంటే ఇప్పుడు ఆ విష్ అన్నది నెరవేరుతుంది. 9 of Cups అండ్ Knight of Cups ఏంటంటే ఎస్ కమ్యూనికేషన్. మీకైతే కొంతమందికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ 2 of Swords బట్ మీకు క్లారిటీ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు 2 of Swords ఏంటంటే మీకు క్లారిటీ లేదు కొన్ని ఏరియాలో మీ లైఫ్లో, లైక్ రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు. సో మీకు క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ ఏంటో చూద్దాం మీకు. హ్యాపీ ఫ్యామిలీ. సో మీరు మీ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు.
లేదా స్పెండ్ చేయండి ఒకవేళ మీరు ఎమోషనల్గా లోగా ఉంటే ద వరల్డ్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కొంచెం టైం మీకోసం మీరు కేటాయించుకోండి. మీ వర్క్ చేసినా ఏం చేసినా కొంచెం మీ టైం మీరు మెడిటేషన్ చేయడానికి కానీ లేదా సైలెంట్గా ఒక 10 minutes కూర్చోడానికి కానీ ట్రై చేయండి. అప్పుడు మీ ఇంట్యూషన్ ఇంకా బాగా వర్క్ అవుతుంది. సో ఇదండి డెక్ 1 రీడింగ్. సో ఇప్పుడు ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. హాయ్ అండి, ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ రీడింగ్స్ అన్ని ఛార్జబుల్ అండి, అమౌంట్ పే చేయాలి. అలాగే రియూనియన్ సంబంధించి రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ కోర్స్ కానీ అలాగే టారోట్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్న అప్రోచ్ అవ్వచ్చు. ఫీజు డీటెయిల్స్ అన్ని చెప్తాను నేను. ఓకే, సో చూద్దాం డెక్ 2 మీ రీడింగ్ చూద్దాం. అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ మనసులో ఉన్న వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి అండ్ యూనివర్స్ మెసేజెస్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, డెక్ 2. సో ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ ఇంటెన్షన్స్, అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ. హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ అండర్ ద డెక్ ద ఫూల్ కార్డ్. మీ పర్సన్ అయితే స్టక్ అయి ఉన్నారండి మీ రిలేషన్షిప్లో, ఆర్ మీ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తూ స్టక్ అయి ఉన్నారు ఖచ్చితంగా. బట్ ద ఫూల్ ఏంటంటే న్యూ బిగినింగ్ ఇక్కడ. సో చూద్దాం, ఖచ్చితంగా న్యూ బిగినింగ్. ఎస్, ఏస్ ఆఫ్ కప్స్ డబుల్ కన్ఫర్మేషన్. సో స్టక్ అయి ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ మీ సెపరేషన్లో ఉంటే రీకన్సిలియేషన్, ఒకవేళ సెపరేషన్లో లేకపోయి ఉంటే మీ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ ఉంటే అవి ఎండ్ చేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ అయితే మీ రిలేషన్షిప్లో కావాలని కోరుకుంటున్నారు. చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. నేనైతే ఇక్కడ సెపరేషన్ ఎనర్జీ అయితే చూస్తున్నాను. ద హర్మెట్. మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు, లియో ఫైర్ సైన్ అయి ఉండొచ్చు, ఆ ఓగో ఎచ్ సైన్ అయి ఉండొచ్చు. ఓకే, సైన్స్ అన్నవి వచ్చిన దాన్ని బట్టి చెప్తానండి. సైన్స్ బట్టి మీరు రీడింగ్ ఏం అనుకోవద్దు. మీకు రెజనేట్ అయితే రీడింగ్ మీకు అని అర్థం. ఓకే, ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే కాదని అర్థం. మీ సైన్ వచ్చినా రాకపోయినా. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ స్ట్రెంగ్త్, ఎంపరర్ అండ్ ద హర్మైట్. మీ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 స్ట్రబన్. తనకి తన ఫీలింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో బాగా తెలుసు. సో తనేం ఆలోచిస్తున్నారంటే మీరు కూడా చాలా స్ట్రబన్ అని, మీరు కూడా చాలా మొండని. అండ్ ఎస్, ఇప్పుడు మీ పర్సన్ డీప్గా మీ గురించి ఆలోచిస్తున్నారు. హెర్మెట్ ఎనర్జీ, వెరీ డిసప్పాయింటెడ్గా ఉన్నారు ఈ రిలేషన్షిప్. ఇప్పుడు రైట్ నో మీ సెపరేషన్లో ఉన్నారు. సో తను మిస్ అవుతున్నారు, బట్ ఆ ఫీలింగ్స్ అయితే తను ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అందుకే ఇక్కడ మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారు. ప్రెజెంట్ ఎనర్జీ ద హ్యాంగ్ మ్యాన్. సో తను మీ గురించి ఆలోచిస్తూ స్టక్ అయి ఉన్నారు. తన ఇంటెన్షన్స్ హై ప్రీస్టర్స్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కింగ్ ఆఫ్ కప్స్, మీరంటే ఇష్టం ఉంది తనకి. మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం. బట్ అగైన్ హై ప్రీస్టర్స్ ఏంటంటే తన ఫీలింగ్స్ని బయటకు పెట్టకపోవడం. సో తన ఫీలింగ్స్ని తను బయట పెట్టాలి అని అనుకోవడం లేదు. మీ పర్సన్ మేబీ ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, ఆర్ తను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు తన ఫీలింగ్స్ని. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే ఓకే మీరేమైనా కాల్ చేస్తారా, ఓకే ఇంకే రిలేషన్షిప్లో ఒకవేళ నేను యాక్షన్ తీసుకోకపోతే ఏమవుతుందో చూద్దాం. సో తను ఏంటంటే ఒక రష్లో అయితే లేరు. ఓకే నేను మిస్ అవుతున్నాను, నెక్స్ట్ కాల్ చేసేయాలి అనేం కాదు. తనకు వీలైనంతగా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. అందుకే స్టక్ ఎనర్జీ, స్టక్ అయిపోయి ఉన్నారు కానీ న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు కానీ తన యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం. బట్ ఇక్కడ మీ పర్సన్ అన్న స్ట్రబన్ కాబట్టి ఎక్కువ డీప్గా థింకింగ్లోనే తన టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. సో యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం చూద్దాం. ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటన్నది కూడా చూద్దాం. మీరేం ఆలోచిస్తున్నారు అన్నది కూడా చూద్దాం. మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి?
అండర్ ద డెక్ 5 ఆఫ్ పెంటికల్స్. ఓ మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినట్టు, సడన్గా నెంబర్ బ్లాక్ చేసినట్టు. సో మీరు చాలా అంటే అవమానం కింద ఫీల్ అవుతున్నారు, అంటే ఒక వర్డ్లో చెప్పాలంటే. ఎందుకంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదైనా చిన్న గొడవ అయితే మేము మీ నెంబర్ బ్లాక్ చేసేయడం. సో మీరు ఆ ఫీలింగ్ని తీసుకోలేకపోతున్నారు. ఓకే, సడన్గా బ్లాక్ చేసి అంత గొడవలు ఏం జరిగినాయి. సో మీరు ఈ పెయిన్ అయితే తీసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీరు. 10 ఆఫ్ వాండ్స్. సో ఈ పెయిన్ అన్నది, ఈ ఆలోచనలు ఇవన్నీ మీరు ఇంకా బేర్ చేయలేకపోతున్నారు. సో మీకు ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవుతున్నాయి ఇక్కడ. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్. అలాగని మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారా అంటే మీరు కూడా మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయకూడదు అని మీలోనే దాచుకుంటున్నారు మీ ఫీలింగ్స్‌నన్నీ. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ చూడండి. మీ ఎమోషన్స్ అన్నీ పెట్టెలో ఉన్నాయన్నమాట. సో మీ మనసులో లైక్. సో మీరు అందుకే మీ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయకూడదు అని ఆలోచించుకుంటున్నారు. అండ్ మీరు హీల్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడ. 4 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. సో ఎందుకంటే మీకు హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చెయ్యాలి. ఎందుకంటే మీరు ఎమోషనల్‌గా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. అండ్ చాలా నెగెటివ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. చాలా ఒంటరిగా కూడా ఫీల్ అవుతున్నారు. సో మీకు హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గానీ, మీ పర్సన్ గానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. సో అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నా చూద్దాం. అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది. అండర్ ద డెక్ జడ్జ్మెంట్. మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారంటే చెప్పాను కదండి, మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ అని. తను ఫస్ట్ తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికే చాలా వరకు వెయిట్ చేస్తారు. ఇక్కడ అదే జరుగుతుంది. మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతారు. అండ్ సెపరేషన్ పెయిన్ అయితే ఫీల్ అవుతారు. తను కూడా మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతారు. బట్ 4 ఆఫ్ వాండ్స్ ఏంటంటే రీకన్సిలేషన్ కావాలి. బట్ ఇక్కడ యాక్షన్ అయితే కనిపించట్లేదు, టు బి హానెస్ట్. 4 ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేద్దాం. ఎస్, తను ఆలోచిస్తూ ఉంటారు. మీరేమైనా కాల్ చేస్తారు, మీరేమైనా కమ్యూనికేట్ చేస్తారు అని. బట్ తన సైడ్ నుంచి కూడా నేనైతే యాక్షన్ చూడట్లేదు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తన ఈగోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. మీరు చేయకుండా ఉన్నంతకాలం తను కూడా మిస్ అవుతారు, పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉంటారు. బట్ యాక్షన్ తీసుకోవడానికి అయితే చూడట్లేదు. నేనైతే యాక్షన్ చూడట్లేదు. డెక్ 1 అయితే ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించింది. ఇక్కడ డెక్ 2కి అయితే లేదు. సో అసలు యూనివర్స్ మెసేజెస్ ఏంటన్నా చూద్దాం. మీకు ఇక్కడ మీరు కానీ, మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు. ఎర్త్ సైన్. ఎంప్రెస్. మీ ఎనర్జీ, మీ పవర్ మీరు బ్యాక్ తీసుకోండి. మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు కూడా జగుల్ అవుతున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్. సో మీరు మీ ఎమోషన్స్ని కానీ, మీ ఫీలింగ్స్ని కానీ, అలాగే మీకు క్లారిటీ లేకపోతే ఏదైనా విషయంలో మీ లైఫ్లో ఏదైనా అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ముందు ఒక క్లారిటీ అయితే తెచ్చుకోండి. ఇక్కడ బ్యాలెన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ నౌ మీ లైఫ్ అన్బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు. మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉండొచ్చు. లేదా మీకు 2 ఆపర్చునిటీస్ ఉండి 2 చాలా అంటే ఇంపార్టెంట్గా కనిపించి దేన్ని చూస్ చేసుకోవాలో తెలియకపోయి ఉండొచ్చు. సో మీకు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీకు ఎవరైనా పేజ్ ఆఫ్ కప్స్ ఆఫర్ చేస్తే రిలేషన్షిప్లో యాక్సెప్ట్ చేయొద్దు. మీకు కింగ్ ఆఫ్ కప్స్. మీరు మీ వర్త్ని మీరే డిసైడ్ చేసుకోవాలి. పేజ్ ఆఫ్ కప్స్ అనేది చాలా చాలా స్మాల్ ఆఫర్. ఇది అపాలజీ అయితే ఓకే, కానీ మీకు ఇదే ఆఫర్ చేస్తానంటే ఆ రిలేషన్షిప్లో మీరు కంటిన్యూ అయితే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు కోల్పోయినట్టే. అండ్ 7 ఆఫ్ సోర్డ్స్. మీరు ఏదన్నా ఎవరి దగ్గరైనా హైడ్ చేస్తున్నా ఓకే, అది మంచి కోసం అయితే ఓకే. బట్ మీరు ఏమన్నా స్నీకీ, ఇక్కడ 7 ఆఫ్ సోర్స్ ఏంటంటే స్నీకీ ఎనర్జీ. సో మీరు ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నా, బ్యాడ్ హ్యాబిట్స్ అవుతున్నా దాన్ని అన్నీ వదిలేయండి. అదే ఆన్సర్ ఇక్కడ. లేదా సక్సెస్ సాధించడానికి ఏమైనా షార్ట్ కట్స్ మీరు తీసుకుంటే కనుక వద్దు అని యూనివర్స్ చెప్తుంది. సో బీ హానెస్ట్. మీ వర్క్ మీరు జెన్యున్గా చేయండి, మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇలాంటి షార్ట్ కట్స్ అయితే తీసుకోవద్దు. అండ్ ఇంకో మెసేజ్ కూడా, మీ చుట్టూ ఉన్న పీపుల్లో కొంతమంది స్నీకీ పీపుల్ ఉంటారు. వాళ్ళ నుంచి కూడా మీరు ప్రొటెక్ట్ అవ్వండి అని కూడా మెసేజ్ ఇక్కడ. ఓకే,
సో ఇదండి డెక్ 2. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే రీడింగ్స్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.